మార్కెట్లో ₹1000 ఖర్చు చేసే ముందు ఈ సిమెంట్ టీవీ సెల్ఫ్ డిజైన్ ఒక్కసారి చూడండి. 2026లో ఎక్కువ మంది ఇష్టపడుతున్న ఈ డిజైన్ను స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసామో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చివరి వరకు చూడండి. చూస్తే తప్పకుండా మీ ఇంటికి కూడా ఉపయోగపడే మంచి ఐడియాలు తెలుస్తాయి. అదేవిధంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ సిమెంట్ కబోర్డ్కు ఎలా చేసామో, ఏ విధంగా చేసామో, అదేవిధంగా ఎంత ఖర్చు అయింది, ఏమేమి మెటీరియల్ వాడామో అని తెలుసుకోవాలనుకుంటే మీరు చివరి వరకు తప్పకుండా ఈ వీడియో చూడాలి ఫ్రెండ్స్. సో చివరి వరకు చూస్తే చివర మేము ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా చేసామో అనే మొత్తం డీటెయిల్స్ పూర్తి వీడియో గురించి చివరిలో చెప్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన సిమెంట్ సెల్ఫ్ ఏదైతే ఉందో ఆ సిమెంట్ సెల్ఫ్ మనం మార్కింగ్ వేసుకోవాలి. సో మార్కింగ్ ఎలా వేసుకున్నాం అనేది మనం ఇక్కడ కొలతలు పెట్టుకొని ఆ కొలతల ప్రకారం మార్కింగ్ మొత్తం తీసుకోవాలి. చెక్ వేస్తూ బద్ద పెట్టి లెవెల్ పట్టి పెట్టి, సో లెవెల్ పట్టి పెట్టిన తర్వాత మొత్తం కరెక్ట్గా లెవెల్ గీసుకొని కరెక్ట్గా టేప్ తోటి తీసుకోవాలి. ఆ తర్వాత సలాకులు మొత్తం కట్ చేసుకొని సలాకులు ఎంత అయితే మనకు మెజర్మెంట్ వస్తున్నాయో ఆ మెజర్మెంట్ ప్రకారం సలాకులను కట్ చేసుకొని ఆ లెవెల్ పట్టికి, అదేవిధంగా తూకానికి మనం నిలువు పిన్లు తూకానికి, అడ్డ పిన్లు దారానికి వేసుకొని కరెక్ట్గా లెవెల్కి అండ్ అదేవిధంగా సైడ్ తూకానికి మొత్తం కరెక్ట్గా నీట్గా కట్టుకోవాలి. సో ఏ విధంగా అయితే మనం ఇప్పుడు కట్టుకుంటామో అదేవిధంగా మనకి తర్వాత ఫినిష్ చేసేటప్పుడు, అదేవిధంగా మెత్తేటప్పుడు మనకు అడ్డం లేకుండా, అదే మందం లేకుండా నీట్గా మంచి క్వాలిటీగా ప్రీమియం లెక్కతోటి మన కబోర్డ్ స్టైల్లో మన సిమెంట్ కబోర్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు మెత్తుకునే విధానం కానీ కట్టుకునే విధానం కానీ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా కట్టుకోకపోతే తర్వాత మనం లప్పం పెట్టినప్పుడు కానీ, అదేవిధంగా ఫిట్టింగ్ చేసినప్పుడు కానీ, కొన్నాళ్ళు పెట్టినప్పుడు కానీ మనకు మొత్తం అనేది చెడిపోతుంది. అది నీట్గా రాదు, ప్రీమియం లుక్ రాదు. అందుకని చెప్పేసి ఇప్పుడు కరెక్ట్గా కట్టుకోవాలి. అది ఫ్రెండ్స్, ఆ విధంగా మనం కట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మెత్తుకోవడం. మనం ఇసుక అనేది తీసుకున్న తర్వాత ఇసుకని స్నానజాలి పట్టిన తర్వాత దానికి తగ్గ రేషియోలో మనం సిమెంట్ వేసుకోవాలి. ఒక సిమెంట్ ప్యాక్ వచ్చేసి ఒక 6 గంపలు ఇసుక పోసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం నల్లగా కలుపుకొని మనం కింద పేపర్ వేసి లేదంటే చెక్క వేసుకొని దాన్ని పొడి సిమెంట్ తోడి మొత్తం మెత్తలు ఏ విధంగా మెత్తది అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మొత్తం కట్టడం అయిపోయిన తర్వాత అక్కడ కలుద్దాం. Catching a feeling of wonder, can't stop till I feel that way again. Oh, no. Find my way to you. Gotta find my way. Find my way to you. Gotta find. Find my way to you. Find my way. Find my way to you. One more desire, I might just fall in love. I know the DJ and I love this song. Me and you and the night feel so young. Every single moment has led up to this one. Whoa, did the stars align? Whoa, maybe it's a sign we should do tonight. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం మెత్తం స్టార్ట్ చేసాము. మాల్ అంతా మనం మంచిగా షుగర్ కలుపుకొని కట్ చేసాము. అయితే ఇక్కడ మనకి సలాకులు మొత్తం కట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఇమేజ్ ఇచ్చారో, డయాగ్రామ్ ఇచ్చారో అదే సెల్ఫ్ను మనం ఇక్కడ గీసుకొని మొత్తం సలాకులతో ఫిట్ చేసుకున్న తర్వాత మాల్ అయితే ఇలా మెత్తలు ఫ్రెండ్స్. అయితే మనము పేపర్లు దానికి ఎన్ని పేపర్లు పడతాయి
అదేవిధంగా చెక్క మనం అన్నీ రెడీగా ఉంచుకొని దానికి తగ్గట్టుగా మాలు కలుపుకొని మనం నీళ్ళు పిల్లి మెత్తేటప్పుడు గట్టిగా మాలు ఉండాలి. అది అడ్డపిల్లి మెత్తేటప్పుడు వచ్చేసి మనకు కొద్దిగా పతలో ఉన్న సరిపోతుంది. సో మనం మెత్తుకునేటప్పుడు సలాకు మనం కరెక్ట్గా నీట్గా మెత్తుకోవాలి. కొద్దిగా బుడుబులు ఉన్నా కూడా అదేవిధంగా హెచ్చు తగ్గులు లేకుండా మొత్తం మెత్తిన తర్వాత తాపితోటి దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం రేపు కోణాలు పెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది. లేదంటే మళ్ళీ ఒక పక్కన ఎత్తుగా ఒక పక్కన లావుగా వస్తుంది. అప్పుడు మనకి మొత్తం ఈక్వల్గా రాదు. మనం 2 కోణాలు పెడతాం కదా, అందుకని చెప్పేసి మనకేంటంటే ఈ సలాకు మందమే ఉండాలి మనం మెత్తేది. లేదంటే మొత్తం ఒక పక్కన లావు ఒక పక్కన సన్నం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే అలా చేస్తారు. అందుకని చెప్పేసి మనం ఏంటంటే కరెక్ట్గా మెత్తేటప్పుడు మొత్తం కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా లెవెల్కి మళ్ళీ బైనింగ్ పోతే పైకి లాగ్ కట్టుకొని ఎక్కడ నేను డౌన్ పెట్టి దాన్ని కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకున్న తర్వాతనే మనం మొత్తం మెత్తిన తర్వాత కట్టేస్తాం. సో ఈ విధంగా మనమైతే మెత్తం ఫ్రెండ్స్. మెత్తడం వల్ల కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్లో మెత్తడం అయితే కంప్లీట్ అయిపోద్ది. తర్వాత కోణాలు ఉంటుంది. అయితే నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఈ సిమెంట్ కబోర్డ్కి ఎంత ఖర్చు అవుతుందని మొత్తం చెప్తాను. అయితే మనకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ సలాక్ వచ్చేసి 53 రూపాయలు ఎంత 60 రూపాయలు ఏరియాని బట్టి. సో మనకి టోటల్గా వచ్చేసి సలాక్ అనేది దాదాపు అంటే ఒక 30 లేదా 40 కిలోలు పడతాయి. ఎందుకంటే మనకి సెల్ఫ్ చిన్నగా ఉంది కాబట్టి పైన వెడల్పు తక్కువ ఒక 6 ఇంచులు 7 ఇంచులు ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఫిట్ ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ కిటికీ అలా వచ్చింది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఫిట్ చేసుకున్నారు. అదేవిధంగా హౌస్ వాళ్ళు కూడా ఓనర్ కూడా డిజైన్ కావాలని చెప్పారు. అందుకని చెప్పేసి మనకి ఇలా పెట్టడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చేసి సిమెంట్ వచ్చేసి 3 కట్టలు పడుద్ది. సిమెంట్ కూడా ఒక 300 లేదంటే 350 అంతే ఉంటుంది రేటు. తర్వాత వచ్చేసి మనకి ఇసుక కూడా వచ్చేసి ఒక 10 సంవత్సరాలు పడుతుంది ఇసుక, అంతే, అంతకన్నా తక్కువ లోపలే పడుతుంది. సో మొత్తం మీద కూడా మనకు వచ్చేసి ఈ సెల్ఫ్ వర్క్ వచ్చేసి మాకు వచ్చేసి ఓన్లీ వర్క్ ఛార్జెస్ వచ్చేసి ఒక 6,000 పడతాయి. మిగతా ఛార్జెస్ వచ్చేసి 7,000-8,000 మన మెటీరియల్ ఛార్జెస్ పడతాయి ఫ్రెండ్స్. మొత్తం మీద కూడా ఒక 6,000-7,000 మనకి మొత్తం మీద 15,000 లేదంటే మహా అయితే ఒక 20,000లో కంప్లీట్గా మనకి ఈ సెల్ఫ్ ఖర్చు అనేది మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. అదే మనము వుడ్ కబోర్డ్ తోటి పెట్టుకోవాలనుకుంటే ఒక 70,000-80,000 లేదంటే 1 lakh కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టుకునే డిజైన్ బట్టి. సో ఆ విధంగా ఉంటుంది వుడ్ కబోర్డ్ అంటే. సో అది మెయింటెనెన్స్ ఎక్కువ, ఇదైతే మెయింటెనెన్స్ తక్కువ. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, అయితే ఇది లైఫ్ లాంగ్ ఉండదు ఫ్రెండ్స్ వుడ్ కబోర్డ్ ఇది. ఎందుకంటే మధ్యలోనే అది ఖరాబ్ అయిపోద్ది, చెడిపోద్ది. సో మెయింటెనెన్స్ కూడా చేయలేము, చాలా కష్టం అది. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సిమెంట్ కబోర్డ్ చేయించుకొని సో ఈ సిమెంట్ కబోర్డు వాడుకుంటా ఉంటారు లైఫ్ లాంగ్. అందుకని చెప్పేసి మా కోణాలు కూడా మంచిగా నీట్గా పెడతాం ఫ్రెండ్స్. ఓకేనా. సో కోణాలు వచ్చేస్తాము. కోణాలు అయితే ఈ విధంగా మనం అచ్చం సిమెంట్ కలిపి మొత్తం 2 కోణాలు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 2 కోణాలు పెట్టడం వల్ల మన సెల్ఫ్కి మంచి అందంగా మంచి ప్రీమియం లుక్ వస్తుంది. సో మనం లప్ప ఏ విధంగా అయితే గోడకు పెడతాం ఆ విధంగా సిమెంట్ తోటి మొత్తం ఓన్లీ సిమెంట్ వేసుకొని కలుపుకొని మొత్తం కోణాలు పెట్టడం జరుగుతుంది. సో ఈ కోణాలు పెట్టడం వల్ల సెల్ఫ్ ప్రీమియం లుక్ వస్తుంది. సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి తప్పకుండా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, అదేవిధంగా కామెంట్ చేస్తలేరు, ఫాలో చేస్తలేరు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా వినోద్ హోమ్ క్రియేషన్ ఛానల్ని ఫాలో చేయండి తప్పకుండా. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ కోణాలు పెట్టడం జరిగింది కంప్లీట్గా. ఇప్పుడు స్పాంజీ కూడా కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే స్పాంజీ కొట్టేటప్పుడు సూపర్గా నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి. స్పాంజీ కానీ మంచిగా కొట్టకపోతే మంచిగా రావు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు బాయ్, సెలవు.